హాయ్! ఈరోజైతే మేమైతే అరకైతే వచ్చాము. చూడండి అరకు ఘాటి మొత్తం ఎక్కిన తర్వాత ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చాము. చూడండి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది. ఎంట్రన్స్ లోపలికెళ్తున్నాము. కరెక్ట్‌గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్. లోపలికైతే ఇలా ఎంటర్ అవుతున్నాము. మా పొట్టోడు చూడండి ఎలా పరిగెడుతున్నారో మా వాళ్ళందరూను. మా పొట్టోడైతే బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆడైతే. స్టార్టింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇగో వెల్కమ్ బోర్డ్ అయితే వచ్చింది. వెల్కమ్ బోర్డ్ తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని బ్రిడ్జ్ కూడా వచ్చింది. అక్కడి నుంచి అలా వెళ్తే చూసారా వాటర్ ఫాల్స్ చాలా అంటే చాలా బాగుంది. ఎంత అంటే అందంగా కనిపిస్తుంది. తర్వాత అలా బ్రిడ్జ్ పై నుంచి కిందికి అలా నడుచుకుంటూ అయితే మేమంతా ఫ్యామిలీ అంతా అయితే వెళ్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ వాటర్ ఫాల్స్ చూసి వాటర్ చూసారా పడుతూ ఉంటే పైనుంచి అలాగా సూపర్గా ఉంది. ఎక్సలెంట్ అండి. మంచి ప్లేసు చూడడానికి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే చాలా బాగుంది. ఇలాగా చాలా జనం అయితే మాత్రం వచ్చారు. మేము వెళ్ళిన నిన్న సాటర్డే కదా, సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేసాము. ఇగోండి వాటర్ అంతా అలాగా పైనుంచి కిందికి అలాగ వెళ్తూ ఉంది. ఇగోండి చూడండి ఎంత చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది వాటర్ ఫాల్. అసలు మాకు అక్కడి నుంచి రావాలనిపించలేదు అసలు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు బాగా. ఈ వాటర్ అంతా చూసారు ఇలాగా. కొంతమంది అయితే అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. కింద సైడ్ చూసారా కొంతమంది స్నానాలు కూడా చేస్తున్నారు అక్కడైతే. అసలు ఇగోండి వాటరు సూపర్ ప్రదేశం. ఎక్సలెంట్గా ఉంది. ఎవరైనా అని ఈ సమ్మర్లో ఇలాంటి టైంలోనే ఎక్కువ శాతం వెళ్తుంటారు కాబట్టి ఈ సీజన్లో చాలా బాగుంటుంది. చలి కూడా ఎక్కువ లేదు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మధ్యలో ఒక ఫ్లవర్స్ కనిపించాయి. ఫ్లవర్స్లో అయితే నచ్చినట్టు ఫొటోస్ అయితే దిగుతున్నారు మా వాళ్ళంతా. నేనైతే ఇలా చిన్న వీడియో తీసుకున్నాను. నేనైతే ఫ్లవర్స్ ఓన్లీ ఫోటో అది దిగలేదు. మా వాళ్ళందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. తర్వాత లాస్ట్లో గ్రూప్ ఫోటో ఒకటి అయితే దిగేశాను నేనైతే. కానీ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. కొన్ని దగ్గర అక్కడైతే మనీ కూడా తీసుకుంటున్నారు ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి. కానీ మేము వెళ్ళే దారిలో ఈ ఫ్లవర్స్ దగ్గర అయితే ఎవరు లేరు. ప్లస్ మనీ కూడా ఏం తీసుకోలేదు. అందుకని మేము ఆగి మరి ఈ ఫ్లవర్స్ దగ్గర మనీ అయితే మేము తీసుకోకుండానే మేము ఆగి వీడియో అయితే తీసుకున్నాము. ఫొటోస్ అయితే అందరూ తీసుకున్నారు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ చూస్తే సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ పాడేరు వచ్చేసాము. చూసారా పాడేరు వచ్చాం. పాడేరు మోదకొండం గుడి దగ్గర అయితే ఆగిపోయాము ఇంకా. ఎందుకంటే మోదకొండం గుడి అంటే తెలుసు కదా అందరికీ బాగా ఫేమస్. ఎవరైనా వెళ్తారు దర్శనం చేసుకుంటారు. కానీ మేము వెళ్ళే టైంలో దర్శనం అయితే అవ్వలేదు. మామూలుగా బయట నుంచే దండం పెట్టేసుకున్నాము. ఎందుకంటే అటు ఇటు కాని టైంలో వెళ్ళాం కాబట్టి. నెక్స్ట్ రూమ్కి అయితే వచ్చేసి రూమ్ అయితే తీసుకున్నాము. కానీ మా రూమ్ దగ్గర అయితే ఏం జరగలేదు. కానీ మాకు ఆపోజిట్ రిసార్ట్ దగ్గర అయితే ఇగోండి చూసారా కొండోళ్ళందరూ వాళ్ళ గెటప్లు వేసుకొని చలి మంట వేసుకొని మరి అక్కడ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. మేమైతే మా రూమ్ దగ్గర నుంచే బాగా చూసాము. నీట్గా పైకి అంత నీట్గా కనిపించింది. దగ్గర నుంచి చూసినట్టే కనిపించింది. ఇదైతే బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. డ్యాన్స్లు అయితే సూపర్గా వేశారు. సాంగ్స్ డీజే పెట్టుకొని అయితే నైట్ అయితే ఇంకా పడుకుంటే ఎర్లీ మార్నింగ్ లేసి చాపరాయి దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ అప్పటికి ఇంకా చాపరాయి దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వలేదని వెయిట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత టికెట్స్ తీసుకొని అప్పుడు చాపరాయి దగ్గరికి లోన్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మొత్తానికి ఎలాగోలాగా వెళ్ళి మా బుడ్డాడు చూడండి ఇక్కడ మా బుడ్డాడు చూసారా ఎలాగ ఇక్కడైతే వాటర్లోనైతే మా పిల్లలందరూ ఆడుతున్నారు. మేమైతే ఈ పిల్లలందరూ ఆడుకునేలాపు మేమైతే అక్కడ కొండోలు గెటప్ అయితే వేసుకోవడానికి వెళ్ళాము. ఆ వీడియో అయితే తీయలేదు కాబట్టి ఇందులో మెన్షన్ చేయలేదు. కొండ గెటప్ అయితే బాగా చుట్టిన తర్వాత అరకు వ్యాలీ వచ్చేసి తర్వాత టైబర్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. పిల్లల కోసం అని చెప్పి టైబర్ మ్యూజియంకి అయితే వెళ్ళి ఇక బొమ్మలు ఉన్నాయి. అందులోని మనిషి బొమ్మలు అన్నీ ఉంటాయి చూసారా. రకరకాల బొమ్మలు అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయి. బొమ్మలు అయితే మనం చూడాల్సింది దగ్గర నుంచి చూస్తే కానీ అసలు బొమ్మలు నిజంగా రియల్గా అయితే మన మనసులే అనుకుంటాం అలాగ ఉన్నాయి. ప్రతిదీ అంటే తిరగలు అంటారు కదా, ఇసురుతున్నట్టుగా ఒడ్లు దంచుతున్నట్టుగా మామూలు కూర్చొని నెక్స్ట్ ఇగో తాత పొలం పనులకు వెళ్తున్నట్టుగా చాలా అంటే చాలా రకాలు. అసలు రైతులు ఏమేమి చేస్తారో అన్నీ కూడా బొమ్మలు రూపంలో ఇక్కడైతే ఉన్నాయి. రైతులు ఏటేటి చేస్తారో అన్నీ కూడా కర్రీ మా అమ్మ బీరకాయలు చూసారా, బీరకాయలు బాగా చెక్కేసి పెట్టి ఇంకా చెక్కుతూనే ఉంది. ఆ బొమ్మలు కూడా ఉన్నాయి. తాత పొలంకి వెళ్తున్నట్టుగా ఇల్లులు. నెక్స్ట్ ఇగోండి ఇక్కడ చూసారా పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టుగా
చాలా బొమ్మలున్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని బొమ్మలున్నాయంటే నేనైతే చిన్న చిన్న బిట్ల కింద మొత్తం అన్నిటికి చిన్న చిన్న వీడియో అయితే తీసుకున్నాను. బొమ్మలైతే బాగున్నాయని చెప్పేసి. ఇంకా మా వాళ్ళందరూ ఫాస్ట్‌గా టైం అయిపోతుంది. ఇంకా బోలెడున్నాయి చూడండి రండి అనేసి అంటుంటే అయినా సరే నేను వీడియో అయితే తీయడం అయితే మానలేదు. ఈ బొమ్మలు కూడా అన్నీ మొత్తం ఇక్కడ ఏదో అంటారు చూసారా అది హ్మ్. ఆయిల్ పెడుతున్నారు హెడ్‌కి. ఆయిల్ పెట్టిన బొమ్మ కూడా పెట్టారు ఇక్కడ చివరికి చూడండి. అంతా ప్రతిదానికి ఏంటంటే దగ్గర నుంచి ముట్టుకోవడానికి అయితే అవ్వదు. మొత్తం అంతా గ్లాస్ ఉంటది. గ్లాస్ లోపల ఉంటాయి కాబట్టి మనం అయితే బయట నుంచే మొత్తం అంతా ఇలా చూసుకొని ఫొటోస్ అయితే చూసుకొని మొత్తం నీట్‌గా వీడియో అయితే తీసుకోవచ్చు. లోపలికైతే మనం బొమ్మను పట్టుకొని తీసుకోవాలంటే అదైతే అవ్వదు. ఇలా గ్లాస్‌లో నుంచి వీడియో అయితే మనం తీసుకోవాలి. ఇగో చూసారా పొయ్యి మీద కుండ అన్నీ ఇది కొన్నైతే వాల్ పేపర్స్ ఉన్నాయి. అది రియల్‌గా చూస్తే మాత్రం వాల్ పేపర్స్ అనుకోరు ఎవరైనా చూస్తే. బయట మామూలుగా ఇప్పుడు ఈ బొమ్మలు ఎలాగున్నాయో అలా అనుకుంటారు. కొన్నైతే వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి. వాల్ పేపర్స్ మాత్రం రియల్‌గా మనుషులు కూర్చున్నయి చూసారా? ఈ బ్యాక్ సైడ్ అంతా ఈ పక్కనున్న బొమ్మలకి, ఆ పక్కనున్న వాల్ పేపర్స్‌కి బాగా గమనించండి మీరైతే. పక్కనున్నయి ఇవి కూడా సేమ్ బొమ్మలే అనుకుంటాము. కానీ ఈ రియల్‌గా బొమ్మలు అవైతే వాల్ పేపర్స్ బాగా అంటే గోడల మీద అలా పెయింటింగ్‌తోని ఏసినవి ఇవంతాన. ఇది ఇగోండి చూడండి నీట్‌గా. ఇది మంట కూడా చూసారా? కొండలు ఇదంతా అంటే వాళ్ళు గెటప్‌లేసుకొని మంట చుట్టూ డాన్సులు చేస్తారు కదా! అదే ఇది అది వాల్‌కుంది మొత్తం అంతా. నెక్స్ట్ ఇగో ఇక్కడ ఒక పందిరిలాగా వచ్చింది. ఇదొక టెంపుల్‌లాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్న బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా? మా వాళ్ళు కూడా పంతులు లేరని కూడా ఇక్కడ జోక్ చేశారు. జోక్‌గా మాట్లాడారు. అలాగని పెళ్లి జరుగుతున్నట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళకున్నవి. నెక్స్ట్ కావిడి పట్టుకొని వెళ్తున్నారు. ఈ బొమ్మ చూడండి. ఒక తాత కావిడి పట్టుకొని వెళ్తే లోపల నుంచి రియల్‌గా చూడడానికైతే మా అమ్మగారు బయటకొస్తున్నట్టుగా ఉన్నారు. కానీ బయటకు కాదు అది బొమ్మే. ఈ మంచము ఇవన్నీ కూడా ఈ సేటలు, ఇవన్నీ కూడా సెరుగుతున్నవి ఇవన్నీ కూడా బొమ్మలే. కానీ రియల్‌గా చూడడానికైతే అసల లాంగ్ నుంచి చూడడానికైతే బొమ్మలనుకోరు. రియల్‌గా మనుషులనుకుంటారు. కొండోళ్ళు అలాగే ఉంటారు కాబట్టి. అంటే ట్రైబర్స్ వాళ్ళందరూ అలాగే ఉంటారు కదా! అందుకని చెప్పేసి నేను కొండోళ్ళన్నాను. కొండోళ్ళన్నానని ఎవరు ఏమనుకోవద్దు. అంటే వాళ్ళని మామూలుగా అయితే కొంతమంది చాలా వరకు అలాగే అని పిలుస్తారు కదా! అలా అంటే అర్థమవుతదని చెప్పి నేను అన్నాను. ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు ప్లీజ్. ఈ వీడియో ఎందుకు తీశానంటే మనకు ఒక మెమరీఫుల్‌గా ఉండిపోతదని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళాము అంటే ఒక మెమరీఫుల్‌గా ఉంటది కదా! అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీయడం జరిగింది. నాకైతే బొమ్మలన్నీ కూడా బాగా నచ్చాయి. ఇక్కడ చూడండి వరి పంట వేస్తాం చూసారా? అవన్నీ రైతుకి సంబంధించింది మొత్తం అంతా ఒక బాక్స్ మాత్రం పెట్టారు ఇక్కడ బొమ్మల్లోని. ఇక్కడ రైతుకి సంబంధించిందంతా పెట్టారు. చూడండి ఎంత నీట్‌గా చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. ఇక్కడైతే చూడండి బుజ్జిగా బుట్టలతోని చిన్న చిన్న బుట్టలతో కూడా అన్ని రకాలు పెట్టారు. ఇక్కడ కూడా చూడండి పసుపు దగ్గర నుంచి ఉలవలు ఏవో అంటారు వడ్లు నెక్స్ట్ ఇవన్నీ ఐటెమ్స్ కూడా అయితే నేమ్స్ అయితే రాసి పెట్టారు. నేను నేమ్స్ అయితే క్లియర్‌గా చదవలేదు. టైం అయిపోతుందని చెప్పేసి వీళ్ళు కంగారు పెడుతున్నారని నేను జస్ట్ గబగబా వీడియో తీసుకొని అయితే నేను వచ్చేసాను. నేమ్స్ అది ఏం చదవలేదు. ఈ చిన్న చిన్న బుట్టలు చూసారా? ఆటిల్లో కూడా అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. పైన చూడండి తోరణాల్లా కట్టారు. అవి కొన్ని వడ్ల తోరణాలు ఇవన్నీ అంటారు కదా! తర్వాత ఏవో ఆనపకాయ డొక్కులు ఏవో ఉంటాయి చూసారా? అవన్నీ కూడా ఇగోండి ఇవన్నీ కూడా ఇవేమో ఆపోజిట్‌లో ఒక ఆవిడ మాత్రం ఇవి ఐటెమ్స్ అన్నీ అమ్ముతున్నారండి. కొనుక్కోవచ్చు బాగున్నాయి. రేట్లు కూడా రీజనబుల్లే అంతా బాగుంది పర్వాలేదు. ఇక్కడ ఇంకొక బొమ్మ లాస్ట్‌కి వచ్చినప్పటికి ఇంకొక బొమ్మ అయితే వచ్చింది చూడండి. ఈ బొమ్మలన్నీ కూడా నేనైతే ఇలా వీడియో తీశాను. ఇంకా ఇవన్నీ కూడా వీడియో తీసి నీట్‌గా పెట్టాను. కానీ చూడండి ఇదంతా లాస్ట్‌కైతే బుర్రా కేవ్స్‌కి కూడా వెళ్ళాము. ఆ బుర్రా కేవ్స్‌లోనైతే వీడియో అయితే పెట్టలేదు. ఈ వీడియో అయితే నచ్చితే మీరు లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.